హాయ్ అండి, వెల్కమ్ టు దిత్యశ్రీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి మాకు చాలా ఎమోషనల్ అండి. ఈరోజు జూన్ 1 కదా అండి. ఈరోజు వచ్చి మా దిత్య పాప బర్త్డే అండి. ఇది సెకండ్ అంటే 2 years బర్త్డే. అసలు మేము తనని చాలా మిస్ అవుతున్నామండి. అసలు ఈ వీడియోకి నేను ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. 2024 జూన్ 1 ఈవినింగ్ 3:43 PM దిత్య పాప మా లైఫ్లోకి వచ్చిందండి. అసలు ఆ రోజు మేము ఎప్పటికీ మర్చిపోలేము. అసలు మా హస్బెండ్ పాపనే కావాలంటే ఇంకా మా ప్రిన్సెస్ మా లైఫ్లోకి వచ్చింది. అసలు ఆ రోజు మాకు చాలా అంటే చాలా మెమొరబుల్ డే అండి. మీరు ఇక్కడ మా హస్బెండ్ ఫేస్లో ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. అసలు చాలామంది నా బేబీ బంప్ని చూసి ఇంకా నా సిమ్టమ్స్ని చూసి అందరూ బేబీ బాయ్ పుడతారని అన్నారు. కానీ మా హస్బెండ్ ఒక్కడే 100% గర్ల్ పుడుతుందని ఆ మాట పైనే ఉన్నారు. ఇంకా అందరు అలా అనేసరికి నాకు కూడా ఎక్కడో బాయ్ పుడతారు అనిపించింది. కానీ మా హస్బెండ్ 100% గర్ల్ పుడుతుంది అన్నారు. ఎప్పుడైతే మా హస్బెండ్ నా స్టమక్ దగ్గరకు వచ్చేసి ఏ చిట్టలి నువ్వు గర్ల్వి కదా అంటే తను తన్నేది, నువ్వు బాయ్ కదా అని అంటే అస్సలు తన్నకపోయేది. ఇంకా నేను కూడా అప్పుడే అనుకున్నాను, లేదు 100% గర్లే వచ్చేస్తుందని. డెలివరీకి వెళ్ళే ముందు కూడా మా హస్బెండ్ గర్లే పుడుతుందని అన్నారు. తనకు గర్ల్ అంటే చాలా ఇష్టం. ఇంకా అనుకోకుండా మా లైఫ్లోకి కూడా గర్ల్ వచ్చేసింది. ఇంకా మేము అసలు ఆ రోజులు మా లైఫ్లో ఎంత సంతోషమైన రోజు అంటే అంత సంతోషమైన రోజు. ఇంకా నన్ను లోపలికి తీసుకెళ్ళారు డెలివరీ కోసం. ఇక్కడ బయట మా ఫ్యామిలీ అందరూ పాపన బావ అని అందరు బయట వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా లిటిల్ ప్రిన్సెస్ అమ్మ బొజ్జలో నుంచి బయటికి వచ్చేసింది. అసలు ఎంత క్యూట్గా ఉందో మీరే చూడండి. మా దిత్య పాప పుట్టినరోజు మేము ఎలాగైతే మర్చిపోలేకపోయామో ఇంకా అదే ఒక సాడ్ న్యూస్. 2025 May 6 తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందండి. ఇంకా అసలు అది ఎలా చెప్పాలో కూడా నాకు ఇంకా అసలు అర్థం అవ్వట్లేదు. అంత చిన్న పాప ఎంతో పెయిన్ని చూసి మమ్మల్ని వెళ్ళిపోయిందని మేము ఎంతగానో చాలా అంటే చాలా బాధపడ్డాము. అసలు ఒక అబార్షన్ తర్వాత, ఒక మిస్క్యారేజ్ తర్వాత ఇది నా 3rd ప్రెగ్నెన్సీ కదా, మా లైఫ్లోకి కూడా ఒక క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ వచ్చిందని మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఆ దేవుడు ఆ హ్యాపీనెస్ని మాతో ఎక్కువ రోజులు ఉంచలేదు. కొన్ని రోజులు మాత్రమే ఉంచారు. తర్వాత ఆ సాడ్ మెమొరీ మా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మారిపోయిందండి. అసలు ఇలాంటి ఒక రోజు మా లైఫ్లో వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ మమ్మల్ని వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందని మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. అసలు ఏ మదర్ అయినా సరే, ఏ ఫాదర్ అయినా అలాంటి ఇన్సిడెంట్ని అసలు ఎప్పుడు ఊహించుకోలేరు. ఎందుకంటే అట్లీస్ట్ మనకి పుట్టిన పాపకి చిన్న సర్ది, దగ్గు, జ్వరం వచ్చినా కూడా మనం ఎంతగానో ఆలోచిస్తాము. పిల్లలకి ఏం చేస్తే తొందరగా తగ్గిపోతుంది, ఇలా చేస్తే తగ్గిపోతుందా, మంత్రం వేస్తే తగ్గిపోతుందా, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఇట్లా ఒక పాప ఒక ఫాదర్ని, ఒక ఫ్యామిలీని, మదర్ని వదిలి వెళ్ళిపోతే అంతకన్నా నరకం ఇంకేది ఉండదండి నాకు తెలిసి మాత్రం. అసలు పాప పుట్టిందని మేము ఎంత సంతోషపడ్డామో అసలు ఇంకా దానికి ఒక పులి స్టాప్ అనేదే లేదండి. ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి, ఇలా పెంచాలి, అలా పెంచాలి, తనకు ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి, తనకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఇవ్వాలి అని నేను మా హస్బెండ్ ఎన్నెన్నో కలలు కన్నాము. కానీ అసలు ఆ కళ నెరవేరకుండానే మా పాప మాకు దూరం అయిపోయింది. అసలు ఫస్ట్ మా పాపకి ఏమైందంటే అండి, పుట్టిన వెంటనే బేబీ అంతా హెల్తీగా ఉంది అని చెప్పారు. ఇంకా బేబీ 1 day మొత్తం మా దగ్గరనే ఉంది. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి బేబీకి కొంచెం ఫీవర్, ఇంకా బాగా ఏడుస్తుండే, మిల్క్ తీసుకోకపోతుండే. ఇంకా ఒకసారి ఇంకా పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించామండి. అక్కడికి వెళ్తే బేబీకి అసలు ఫస్ట్ అంత చిన్న చేతులకి నీడిల్ పెట్టి బ్లడ్ తీస్తే అసలు ఆ ఫీలింగ్ అబ్బా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఒక ఫాదర్ అయినా సరే, మదర్ అయినా సరే అసలు చూసి అలా తట్టుకోలేరు. ఎందుకంటే అంత చిన్న క్యూట్ హ్యాండ్స్కి ఇట్లా నీడిల్ కూర్చుతే ఎంత బాధ అనిపిస్తుందండి. అప్పుడు మా పాప గట్టిగా ఏడవడం అంటే అదే అండి. ఇంకా అప్పుడు శాంపుల్ కలెక్ట్ చేసి టెస్ట్కి పంపిస్తే అప్పుడు పాపకి ఇలా జాండీస్ ఉన్నాయి, ఇంకా పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఫోటోథెరపీ చేయాలి 48 hours అని చెప్పారండి. ఇంకా మేము సరే బేబీకి ఎట్లాగైనా మంచి కావాలని 48 hours ఫోటోథెరపీ చేయించామండి. అసలు ఇంకా నేనేమో ఒక హాస్పిటల్లో ఉన్నా, బేబీ ఏమో ఇంకొక హాస్పిటల్లో ఉంది. ఇంకా నేను
మా హస్బెండ్కి కాల్ చేస్తే ఇట్లా పాపకి ఇలా ఉందన్నారు, పాపని అడ్మిట్ చేసుకోవాలన్నారు. ఇంకా మా హస్బెండ్కి అక్కడ ఏం అర్థం అవ్వట్లేదు, ఇక్కడ నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ బేబీ కదా, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఏంటి అసలు, ఎందుకు ఇట్లా అడ్మిట్ చేయాలి, తగ్గిపోతుందా లేదా అని అసలు ఫుల్ భయం వేసింది. ఇంకా నాకు స్టిచెస్ ఉన్నా సరే నాకు ఇంకా ఏడుపు అనేది ఆగట్లేదు. ఇంకా అక్కడ నర్సెస్ డాక్టర్స్ ఉండి అసలు నువ్వు ఏడవద్దమ్మా, తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది అని అలా ఇలా చెప్పేసి ఇంకా నన్ను కొంచెము సెటిల్ చేసేసారు వాళ్ళందరూ. ఇవన్నీ నార్మల్, పిల్లలకి 2 డేస్లో అయితే తగ్గిపోతుంది, ప్రతి పుట్టిన పిల్లలకి ఇలా అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు నార్మల్, మీరేం భయపడకండి అని ఇంకా వాళ్ళు నాకు సర్ది చెప్పారు. ఇంకా నేను కూడా సరేలే తగ్గిపోతుందని కొంచెం నాకు కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే నన్ను కూడా డిశ్చార్జ్ చేశారు. ఇంకా నేను డైరెక్ట్ బేబీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ బేబీ దగ్గరికి వెళ్ళాక బేబీని ఇంకా నా మదర్ ఫీడింగే ఎవ్రీ 2 అవర్స్కి తెచ్చి ఇచ్చేవాళ్ళు. అసలు ఇంకా ఆ ఫీలింగ్, ఫస్ట్ బేబీని ఎత్తుకొని ఫీడింగ్ ఇస్తుంటే అసలు ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి మన మాటల్లో. ఎప్పుడైతే ఒక బిడ్డని తల్లి తన చేతుల్లో ఎత్తుకొని ఫీడింగ్ ఇస్తుంటే అంతకన్నా మధురమైన క్షణం ఇంకేది ఉండదేమో అండి. నేను అసలు ఆ ఫీలింగ్ని అసలు నా మాటల్లో కూడా చెప్పలేను. ఇంకా ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాళ్ళు బేబీని తెచ్చి ఇస్తుండే, మేము ఫీడింగ్ ఇస్తుండే అండి. ఇంకా అక్కడ మాకు ఈ హాస్పిటల్ అనేది చాలా దగ్గరలోనే ఉండే. ఇంకా అక్కడ బేబీస్ కూడా ఎక్కువ లేరు, ఓన్లీ మా దిత్య పాప ఉండే, ఇంకొక బేబీ బాయ్ ఉండే. తను వచ్చేసి ఈ మార్నింగ్ ఈవినింగ్ అట్లా, మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైం అట్లా డిశ్చార్జ్ అయిపోయారు బేబీ బాయ్. ఇంకా దిత్య ఒకటే నైట్ ఉండే. ఇంకా అక్కడ 4 నర్సెస్ ఏమో ఉండే అండి. ఇంకా వాళ్ళు అసలు డోర్ క్లోజ్ చేసేసారు. ఇంకా 2 అవర్స్ అయింది కదా, ఇంకా బేబీని ఎందుకు ఇవ్వట్లేదు అని ఫస్ట్ మా అత్తమ్మ వెళ్ళి చూసింది. డోర్ కొడితే వాళ్ళు అసలు ఓపెన్ చేయట్లేదు. ఇంకా మళ్ళీ నేను వెళ్ళాను, అప్పటికి బేబీ ఏడుస్తూనే ఉంది కంటిన్యూగా. వాళ్ళు ఇంకా నర్సెస్ ఏమో చాలా నెగ్లెక్ట్ చేస్తారు, డోర్ ఎంత కొట్టినా కూడా వాళ్ళు ఓపెన్ చేయట్లేదండి. ఇంకా అలాగే 2-3 టైమ్స్ వెళ్ళి కొడుతుంటే అప్పుడు ఒక నర్స్ వచ్చేసి ఎందుకు డోర్ తెరవట్లేదు, అక్కడ పాప ఏడుస్తుంది కదా, ఒక్క పాపనే ఉంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఒకరు పడుకొని ఒకరు బేబీతో ఉండొచ్చు కదా, ఎక్కువ బేబీస్ కూడా లేదు కదా అని మేము అడిగితే, లేదండి మేము పడుకోలేదు, బేబీని చూసుకుంటూనే ఉండమని ఇంకా మాకు అబద్ధం చెప్తుందండి. ఇంకా అక్కడ మనకి ఓపెన్ మిర్రర్ అంటే మిర్రర్లోంచి మాకు క్లియర్గా కనిపిస్తుంది, అక్కడ పాపనేమో కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది, వాళ్ళందరేమో పడుకున్నారు. ఇంకా మేము నెక్స్ట్ డే అక్కడ డాక్టర్కి కంప్లైంట్ చేస్తాము, ఇలా పాప ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ పిల్లలు కూడా అక్కడ బేబీస్ కూడా లేరు కదా, ఒక్క బేబీని చూసుకోవడానికే వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఒక డాక్టర్కి కంప్లైంట్ చేస్తాము. డాక్టర్ ఉండి సీసీ కెమెరాలో చూసి ఎందుకు ఇలా చేశారని ఇంకా వాళ్ళని కూడా తిట్టారండి. అసలు మనం ఒక బేబీని ఒక హాస్పిటల్లో ఒకరికి అప్పచెప్తున్నామంటే మనము ఎంతగానో ఆలోచించాలండి. ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ అలానే ఉంటాయని కాదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మన బిడ్డని ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తున్నామంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కదా అండి. మన చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కదా, ఒక బేబీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకంతో మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారు. నాకు ఆ రోజు చాలా అంటే చాలా బాధేసిందండి. అసలు పాప ఒక్కతే గట్టిగా ఏడుస్తున్నా కూడా వాళ్ళంతా స్పృహ లేకుండా పడుకున్నారు. ఇంకా నేను నెక్స్ట్ టైం మా హస్బెండ్ చెప్పాను, ఇలా అయ్యిందంటే ఇంకా మా హస్బెండ్ డాక్టర్కి కంప్లైంట్ చేశారు. ఇంకా తను కూడా సీసీ కెమెరాలో చెక్ చేసి నర్సెస్ని కూడా వార్నింగ్ ఇచ్చారు, ఇలా చేస్తే ఎట్లా అది ఇదని. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ బేబీకి బ్లడ్ టెస్ట్ చేశారండి, జాండీస్ టెస్ట్ చేశారు. ఇంకా 2 టెస్ట్ నార్మలే వచ్చేసాయి. ఇంకా బేబీకి మాత్రం క్యాన్లో అలాగే పెట్టారు. మార్నింగ్ నైట్ టైం వచ్చి 2 ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి 3 డేస్ వేయించుకోమని చెప్పారు. ఇంకా మేము అక్కడ నుంచి డిశ్చార్జ్ అయిపోయాం. ఇంకా 3 డేస్ బేబీకి ఇంజెక్షన్స్ వేయించామండి. ఇంకా 2 సిరప్స్ ఇచ్చారు, జింకోవైట్, విటమిన్ D3 డ్రాప్స్, ఇవి నార్మల్గా అందరు బేబీస్కి వేస్తారు. ఇంకా అవి ఇచ్చారు. మేము ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాము. ఇంకా 3 డేస్ ఇంజెక్షన్ కూడా వేయించాము. బేబీ కూడా అంతా నార్మల్గానే ఉంది. ఒక 3 మంత్స్ వరకు మా బేబీ కూడా హెల్తీగా ఉండే అండి. ఇంకా 3 మంత్స్ తర్వాత నాకు బేబీ కొన్ని సిమ్టమ్స్ చూస్తే ఇట్లా నెయిల్స్, హెయిర్, ఫోర్ హెడ్ అట్లా. ఇంకా మేము ఇంటికి వచ్చాక కూడా బేబీని సన్లైట్లో పెట్టడం జరిగింది. అప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఇంకా అసలు ఎండనే రాకపోతే ఇంక వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా బేబీని మాత్రం ఎండలో పెట్టేవాళ్ళం. ఇంకా మా బెడ్రూమ్లో కూడా మేము కొంచెం ఫ్లాష్ లైట్ ఎక్కువగా ఉండేది పెట్టేవాము. ఇంకా 3 మంత్స్ తర్వాత బేబీ ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంది, కొంచెం ఎల్లోయిష్గా వస్తుంది. ఇంకా మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాం, అదే హాస్పిటల్కి. అక్కడికి వెళ్తే డాక్టర్ ఉండి మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ జాండీస్ అనేది పెరిగింది. ఇంకొక సిరప్ ఇచ్చారు, గార్డినల్ సిరప్ అనేది. ఇది ఒక 15 డేస్ అయ్యండి. 15 డేస్ తర్వాత అంటే 0.5 ml వేయమన్నారు అనుకుంటా అండి. ఇంకా అది వేస్తే తగ్గిపోతుంది అని చెప్పారు.
ఇంకా మేము ఆ 15 డేస్ ఆ సిరప్ యూజ్ చేసామండి. తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి చెకప్‌కి వెళ్ళాము. అప్పుడు చెకప్‌కి వెళ్తే మళ్ళీ జాండీస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇంకా అక్కడ డాక్టర్ ఉండి, లేదు ఇది కొంచెం ఏదో సీరియస్ ఇష్యూ లాగా ఉంది, మీరు ఇమీడియట్‌గా హైదరాబాద్‌కి వెళ్ళండి అని చెప్పారు. ఇంకా మేముండి మా హస్బెండ్‌కి తెలిసిన మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ సార్ ఉండి మళ్ళీ చూసారు, ఇట్లా బేబీ స్టూల్ కలర్ ఏంటి, ఇంకా బేబీ స్కిన్, బేబీ అసలు ఈ ఏజ్‌కి తగ్గట్లు మూమెంట్స్ ఇస్తుందా లేదా అవన్నీ చెక్ చేశారు. ఇది కొంచెము బేబీకి ఏదో స్టమక్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్లుంది, లివర్‌కి సంబంధించింది. మీరు ఇప్పుడు ఈ నైట్ మాత్రమే ఎంత తొందరగా వెళ్తే అక్కడ అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అనుకున్నా. కానీ నేను మా హస్బెండ్ అయితే లేదు లేదు ఇదంతా నార్మలే, ఏం కాదు అని ఒక హోప్‌తోటి అయితే ఉన్నామండి. ఇంకా ఇక్కడ ఆ సార్ ఉండి అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాకు కాల్ చేసి చెప్పారు, ఇట్లా మా పేషెంట్ వస్తున్నారు, వాళ్ళకి కొంచెం ఎమర్జెన్సీగా చూడండి. ఇంకా నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ, పాప, ఇంకా మాకు తెలిసిన ఒక డ్రైవరు అందరం కలిసి కార్లో వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళి అడ్మిట్ అయిపోయాము. ఇంకా బేబీకి అన్ని నీడిల్స్ పెడుతున్నారు, క్యాన్లాస్ పెడుతున్నారు. ఇంకా మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా బేబీని అయితే అడ్మిట్ చేసుకున్నారండి. ఇంకా నేను ఈ వీడియో కంటిన్యూషన్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో బేబీ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.